హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేశానండి. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. దీనికోసం ఏం లేదండి, ముందుగా 1 కేజీ చికెన్ తెప్పించుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని అందులోనే పసుపు, ఉప్పు, కారం, మసాలాలతో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది అన్ని మసాలాలు కలిపి చేశాను. పెరుగు, ఒకసారి కొంచెం ఆయిల్ కలుపుకొని దాన్ని ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు మనకి బిర్యానీకి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, బియ్యం కడిగేసి నెయ్యి గట్టి ఇవన్నీ పక్కన పెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనకి దమ్ కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదండి, అవి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే అవి బాగా కరకరలాడుతాయండి. మనం తినేటప్పుడు బాగుంటాయి, నోటికి బాగా తగులుతాయి. ఈ తర్వాత మనం పొయ్యి మీద బాండి పెట్టుకొని కర్రీకి కావాల్సిన మసాలాలు, బిర్యానీ ఆకు, మొగ్గ, పువ్వు, చెక్క, లవంగాలు, గసగసాలు ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు వేపుకున్నాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి వేసుకొని ఇంకొంచెంసేపు వేపుకోవాలండి. అవి కొంచెం వేగిపోయిన తర్వాత అందులోని మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అందులో వేసుకోవాలి. అవి బాగా వేగాక అందులోని కట్ చేసుకొని ఉంచుకున్న టమాటీలు వేసుకోవాలి. టమాటాలు పచ్చివాసన పోయి బాగా మగ్గాలండి. బాగా మగ్గడానికి టమాటాలు బాగా కలిపేసి మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత అందులో మనం మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, ఆ చికెన్ వేసుకోవాలి. ఆ చికెన్ బాగా వేగాలండి. బాగా వేగితేనే బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది మనకి. అందులో వాటర్ అంతా కిందకు వచ్చేసి మనం వేసిన ఆయిల్ బయటకు వచ్చేటంత వరకు వేగించాలి చికెన్ని. అలా బాగా వేగిన చికెన్ని పక్కన పెట్టుకోవాలి. అది వేరే పొయ్యి వెలిగించుకొని అది చిన్న మంట పెట్టుకొని దగ్గరికి మగ్గనివ్వాలి చికెన్ని. ఈలోపు మనం రైస్కి రెడీ చేసుకుందామండి. రైస్కి సరిపోయినంత ఆయిల్, వాటర్, అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ సామాన్లు అందులో వేసుకొని అవి బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత అందులోని మనం నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ వేసుకోవాలి. అది 80% ఉడికిన తర్వాత చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది 80%. ఇప్పుడు మనం దమ్ పెట్టేసుకుంటున్నాము. చికెన్ ఒక లేయర్ వేసుకొని దానిపైన బియ్యం రైస్ ఒక లేయర్ వేసుకోవాలి. దాని మీద ఫ్రై చేసుకున్న ఆయిల్స్, కొత్తిమీర, ఇవి నెయ్యి వేసుకోవాలండి. మళ్ళీ ఇంకో లేయర్ చికెను, మళ్ళీ ఒక లేయర్ రైస్, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకొని దమ్ కోసం దానికి మూత పెట్టేసుకోవాలి. నెయ్యి వేసుకొని దమ్ కోసం మూత పెట్టుకొని అందులో ఫుడ్ కలర్ కూడా వేసుకున్నామండి. దాని మీద బొరబెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అలా చిన్న మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత తీసుకుంటే మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇంకో వీడియోతో కలుద్దాం.